హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముక్కు తెలుగు ఛానల్. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మన ఈ ఛానల్ ద్వారా డైలీ క్లౌడ్ క్రాస్లో అయిన స్టాక్స్, అలాగే టెంకన్సన్ కుజిన్సన్ క్రాస్లో అయిన స్టాక్స్ యాజ్ పర్ ఇచ్ముక్కు ఇండికేటర్ ప్రకారం డిస్కషన్ చేస్తున్నాం. అందులో భాగంగానే మనకు కొన్ని స్టాక్స్ వచ్చినాయి. ఈరోజు కూడా వాటిని ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఈరోజు మనకు క్లౌడ్ క్రాస్ ఓవర్ ద్వారా కేఈసీ ఇంటర్నేషనల్, జేఎన్ఎఫ్సి, బ్రిటానియా మూడు వచ్చినాయి. అలాగే టెంకన్సన్ అండ్ కుజిన్సన్ క్రాస్ ఓవర్ ద్వారా రామ్కో సిమెంట్ అండ్ పిఐ ఇండస్ట్రీస్ వచ్చినాయి. వీటిని ఒకసారి చార్ట్ ద్వారా అనాలిసిస్ చేద్దాం. కేఈసీ ఇంటర్నేషనల్, ఇది క్లౌడ్ పైన క్రాస్ ఓవర్ క్లౌడ్ పైకి వచ్చింది కాబట్టి ఇది ఆల్రెడీ క్లౌడ్ పైన ఉంది. ఇక్కడ నుంచి బౌన్స్ అవుతుంది. కొంతమంది మిత్రులు అడిగారు, క్లౌడ్ ఫ్లాట్గా ఉంటే అక్కడ నుంచి ట్రేడ్ తీసుకోద్దాం. నువ్వు ట్రేడ్ తీసుకోవద్దు, ఎందుకంటే ఇది అట్రాక్ట్ చేస్తుంది. క్లౌడ్ ఫ్లాట్గా ఉంటే, ఇక్కడ స్పాన్ బి అనేది ఫ్లాట్గా ఉంటే ప్రైసెస్ అనేది అక్కడికి వస్తున్నాయి. ఆల్రెడీ ఇక్కడ నుంచి బౌన్స్ అయితే మళ్ళీ ఫర్దర్ అప్ మూవ్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. మీరు ఎవరైనా కొత్తగా ఈ వీడియోని చూస్తున్నట్టయితే ఫస్ట్ ఈ ఇచ్ముక్కి ఇండికేటర్కి సంబంధించిన బేసిక్స్ వీడియోస్ ఉన్నాయి ప్లేలిస్ట్లో. వాటిని చూసిన తర్వాత మీరు దీన్ని చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. రెండవది, మీకు ఖచ్చితంగా మీరు ఒక స్టాక్ తీసుకోవాలా వద్దా, లేదా హోల్డ్ చేసుకోవాలా అంటే ఎవరైనా ఆల్రెడీ మీ పోర్ట్ఫోలియోలో ఉంటే దాన్ని హోల్డ్ చేసుకోవాలా, లేదంటే దానికి ఇంకా యాడ్ చేసుకోవాలా, లేదా క్లోజ్ చేసుకోవాలా, మీకు ఖచ్చితంగా ఒక ఐడియా అయితే వస్తుంది. 1-4 సార్లు చూడండి బేసిక్స్ వీడియోస్, మీకు ఈజీగా అర్థమవుతుంది. కానీ వన్స్ మీరు ఈ ఇండికేటర్ గురించి తెలుసుకుంటే స్టాక్స్ అనాలిసిస్ని మీరే సొంతంగా చేసుకోగలుగుతారు. ఎనీహౌ, ఈరోజు కేసీ ఇంటర్నేషనల్ గురించి డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇమీడియట్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడే ఉంది. సో మన ఆల్రెడీ ఇది ఎందుకు మనం చెప్తున్నామో, ఆల్రెడీ ఫ్యూచర్ కూమాను బేస్ చేసుకొని ఇది రెసిస్టెన్స్ కానీ చెప్తున్నాము. ఇక్కడ స్పాన్ బీని చూసినట్టయితే ఇది ఫ్లాట్గా ఉన్నది. స్పాన్ బీ అనేది ఫ్లాట్గా ఉంటే ట్రేడ్ తీసుకోవద్దని మనం ఆల్రెడీ లాస్ట్ సండే వీడియోలో డిస్కషన్ చేసుకున్నాం. అలాగే మీరు ఇక్కడ ఇంకొక విషయం గమనిస్తే కుజిన్సన్ లైన్ కూడా ఫ్లాట్గా ఉన్నది కాబట్టి ఇక్కడ కూడా ట్రేడ్ తీసుకోవద్దు. సో ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీరు గమనించాలి. వేరే చిక్కు స్పాన్ కూడా క్యాండిల్స్ కింద ఉన్నది, బిలో క్యాండిల్స్ కింద ఉన్నది కాబట్టి ఇది బుల్లిష్ కాదు. ఈ స్టాక్ అనేది ప్రస్తుతానికి బుల్లిష్ కాదు. వన్స్ కుజిన్సన్ పైకి రావడము, కుజిన్సన్ ఫ్లాట్ నుంచి కొంచెం అప్ మూవ్మెంట్ రావడము, తర్వాత స్పాన్ బి అనేది కొంచెం అప్ సైడ్ రావడం. స్పాన్ బి అప్ సైడ్ రావాలంటే ఫస్ట్ ఈ రెసిస్టెన్స్ని దాటుకొని ముందుకెళ్ళాలి. ఇక్కడ ఈ రెసిస్టెన్స్ని దాటుకొని ముందుకెళ్తేనే స్పాన్ బి అనేది అప్ సైడ్ వెళ్తుంది. ఈవెన్ కుజిన్సన్ లైన్ కూడా అప్ సైడ్ రావాలంటే ఇది దాటుకొని ముందుకు రావాల్సిందే. ఇక్కడ చిక్కు స్పాన్ అనేది క్యాండిల్స్ పైకి వస్తేనే ఇది బులిష్ వస్తుంది, అంతవరకు ఇది బులిష్ రాదు. సరే, ఎనీహౌ దీన్ని వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. వన్స్ ఈ బ్రేక్అవుట్ ఈ రెసిస్టెన్స్ దాటితే, క్యాండిల్స్ క్లోజ్ అయితే ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్టాక్ చూద్దాం, జేఎన్ఎస్ఎఫ్సి. ఇక్కడ ఈ సేమ్ కేఈసీ ఇంటర్నేషనల్ ఎలా అయితే స్పాన్ బి ఫ్లాట్గా ఉందో, ఇక్కడ కూడా స్పాన్ బి ఫ్లాట్గా ఉన్నది. అలాగే కుజిన్సన్ కూడా ఫ్లాట్గా ఉన్నది. ఈవెన్ చిక్కు స్పాన్ అనేది క్యాండిల్స్ కింద ఉన్నది. కాబట్టి అకార్డింగ్ టు మన స్ట్రాటజీ ప్రకారం ఇది వీక్ సిగ్నల్. వన్స్ ఈ హై పైన క్లోజ్ అయితేనే, దీనిలో ఫర్దర్ అప్ ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఫ్యూచర్ కూమో అనేది గ్రీనిష్ ఉంది కాబట్టి అప్ సైడ్ కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అప్ సైడ్ ఇన్ కేస్ మార్కెట్ పడితే డౌన్ సైడ్ కూడా రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ ఆ బ్రేక్అవుట్ వస్తే మాత్రం ఖచ్చితంగా ముందుకెళ్ళడానికే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ బ్రేక్అవుట్ సంబంధించిన వీడియో, ఫ్యూచర్ కూమోకి సంబంధించిన వీడియో నేను మొన్న సండే రోజు అప్లోడ్ చేయడం జరిగింది. దాన్ని ఒకసారి చూడండి. బ్రిటానియా చూద్దాం. మనకు బ్రిటానియా గతంలో కూడా వచ్చినట్టున్నది, అందుకే మనం ఇక్కడ మార్క్ చేసి ఉంచినాం. ఇక్కడ కూడా స్పాన్ బీని చూసినట్టయితే ఫ్లాట్గా ఉన్నదంటే ఈ రెసిస్టెన్స్ని దాటనంత వరకు స్టాక్లో ఫర్దర్ అప్ మూవ్మెంట్ అనేది రాదు. అలాగే కుజిన్సన్ లైన్ కూడా
ఫ్లాట్గా ఉన్నది. ఇక్కడ కుజిషన్ లైన్ కూడా ఫ్లాట్గా ఉన్నది. కాబట్టి ఈ రెండు బారియర్స్ దాటుకొని అంటే ఈ ఇమీడియట్ రెసిస్టెన్స్ అనేది దాటుకొని ముందుకెళ్తేనే స్టాక్లో ఫర్దర్ అప్ మూవ్ అనేది ఉంటుంది. ఎవరైనా అంటే నాకు ఇక్కడ వరకు సరిపోతుంది అనుకున్న వాళ్ళు, స్వింగ్ ట్రేడింగ్ చేసేవాళ్ళు, ఒక 1 వీక్ ఒక హోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు వెళ్తుంది అనుకున్న వాళ్ళు ఇది సిగ్నల్ క్యాండిల్ కింద కన్సిడర్ చేసి నెక్స్ట్ రేపు వచ్చే క్యాండిల్ మీద క్లోజింగ్ మీద అంటే రేపు ఒకవేళ బుల్లిష్ వస్తే దాని క్లోజ్ నుంచి తీసుకుంటే మీకు నెక్స్ట్ టార్గెట్ అనేది ఇది అవుతుంది. ఇమీడియట్ నెక్స్ట్ టార్గెట్ అనేది ఈ లెవెల్ అవుతుంది. నెక్స్ట్ టార్గెట్ అనేది ఈ లెవెల్ అవుతుంది. ఈ లెవెల్ వరకు సరిపోతుంది అనుకుంటే అక్కడ తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఈరోజు టెంకన్సన్ కుజిన్సన్ క్రాస్ ఓవర్ ద్వారా రామ్కో సిమెంట్ వచ్చింది. రామ్కో సిమెంట్ ఈ రామ్కో సిమెంట్లో మనం 3 అంశాలు గమనించవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఫ్యూచర్ కుమో అనేది బేరిష్లో ఉన్నది. ఫ్యూచర్ కుమో అనేది బెరిష్లో ఉన్నది. అలాగే ఇక్కడ ఇమీడియట్ రెసిస్టెన్స్ అనేది ఈ ఏరియాలో ఉన్నది. రెండో అంశం. మూడో అంశం ఏంటిది? ఇక్కడ చిక్కు స్పాన్ అనేది కూడా క్యాండిల్స్ కింద ఉన్నది. కాబట్టి ఇది కూడా బులిష్ ట్రేడ్ కావడానికి అంటే స్ట్రాంగ్ బులిష్ ఉండడానికి అవకాశాలు లేవు. వన్స్ ఇక్కడ ఫస్ట్ కుమో అనేది గ్రీన్లోకి రావాలి. నెక్స్ట్ ఈ మన యొక్క ఈ రెసిస్టెన్స్ ఇక్కడ రెసిస్టెన్స్ని దాటి వెళ్ళాలి. ఇంకొకటి ఈ చిక్కు స్పాన్ అనేది క్యాండిల్స్ పైన ఫ్రీగా అంటే పైకి వస్తే అప్పుడు మన ఇలా బులిష్ మూమెంట్ రావడానికి పాసిబిలిటీస్ ఉంది. లేకపోతే ఇలానే సైడ్ వేస్లో మూమెంట్ కావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ ఆల్రెడీ నిఫ్టీ ఆల్ టైమ్ హైలో కొనసాగుతుంది. రేపు మార్కెట్ పడితే ఇట్లాంటి స్టాక్స్ ఇవి ఆల్రెడీ వీక్లో ఉన్నాయి. అంటే అకార్డింగ్ టు మన ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం ఇవి వీక్లో ఉన్నాయి కాబట్టి తొందరపడడానికి అవకాశాలు ఉంటాయి ఇట్లాంటి స్టాక్స్. సో మనం మీ పోర్ట్ఫోలియో ఇట్లాంటి స్టాక్స్ ఏమైనా ఉంటే ఒకసారి పోల్చుకొని చూసుకోండి. సరే, ఇది ర్యాలీ ఎంతవరకు ఇచ్చిందో చూడండి. చాలా మంచి బిగ్ మూవ్మెంట్ ఇచ్చింది వాస్తవానికి. చూడండి, ఇక్కడ క్లౌడ్ క్రాస్ ఓవర్ ఇక్కడ జరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అప్ మూవ్మెంట్ ఇచ్చింది. సో ఈ ఏరియాలో ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఇన్ కేస్ మార్కెట్ పడితే ఇట్లాంటి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి పడతాయి. సరే, ఎనీహౌ వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. నెక్స్ట్ స్టాక్ చూద్దాం. పిఐ ఇండస్ట్రీ. ఇది ఆల్రెడీ మనం గతంలో కూడా డిస్కషన్ చేసినట్టున్నాం. పిఐ ఇండస్ట్రీని మొన్న గతంలో జనవరి 8 రోజు మనం క్లౌడ్ క్రాస్ ఓవర్ కింద డిస్కస్ చేసినాం. ఇప్పుడు టెంకన్సన్ కుజిన్సన్ క్రాస్ ఓవర్ కింద మళ్ళీ వచ్చింది. నేను ఆల్రెడీ చెప్పాను, దాన్ని సిగ్నల్ క్యాండిల్ కింద కన్సిడర్ చేసినప్పుడు మాత్రమే మనకు ఒకటి వస్తుందని చెప్పాము కదా. నెక్స్ట్ దానిలో ట్రేడ్ తీసుకోవాలి వద్దా అని డిస్కషన్ చేసుకున్నాం. ఇక్కడ సిగ్నల్ క్యాండిల్ దీన్ని కన్సిడర్ చేసినప్పుడు 8 రోజు క్యాండిల్ డిస్కషన్ చేసినప్పుడు దాని హై పైన మళ్ళీ ఎలాంటి బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ కాలేదు. కాబట్టి మనం ఇక్కడ ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం రాలేదు. సో ఇమీడియట్గా ఏమైంది? పడడం స్టార్ట్ అయింది. కాబట్టి మనం అంటే ఇది ఫాల్స్ బ్రేక్అవుట్గా పరిగణించి మనం తీసుకోలేదు. అలాగే మనం ఆల్రెడీ మార్క్ చేసినాం, నేను రిమూవ్ చేసిన. మన యొక్క ఇమీడియట్ రెసిస్టెన్స్ అనేది ఇది అవుతుంది. ఈ ఇమీడియట్ రెసిస్టెన్స్ దాటిన తర్వాతనే ఫర్దర్ అప్ మూవ్మెంట్ ఉంటుంది. సేమ్ ఇందాక అన్నింటిలో డిస్కస్ చేసుకున్నట్టు ఈరోజు అన్ని స్టాక్స్ దాదాపు ఆల్మోస్ట్ అన్ని అంటే వీక్ బుల్లిష్ సిగ్నల్స్ ఉన్నాయి. ఫ్యూచర్ కుమో రెడ్లో ఉన్నది. అలాగే కుజిన్సన్ లైన్ అనేది డౌన్ ఫాలింగ్ ఉన్నది. ఇట్లా చిక్కు స్పాన్ అనేది క్యాండిల్స్ కింద ఉన్నది. కాబట్టి ఇది కూడా వీక్ బుల్లిష్ సిగ్నల్గా మనం కన్సిడర్ చేయవచ్చు. వన్స్ ఈ హైని బ్రేక్ అయితేనే అది అవుతుంది. నాకు తెలిసి ఇది డౌన్ సైడ్ వెళ్ళడానికే పాసిబిలిటీస్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఇమీడియట్ దీని యొక్క మన ఫ్యూచర్ కుమో యొక్క ఇంపార్టెన్స్ చూస్తే దీని యొక్క ఇదే అవుతుంది కదా, మన 52 డేస్ యొక్క లోయెస్ట్ లో ఇది అవుతుంది. కాబట్టి ఈ లో బ్రేక్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఈ లో బ్రేక్ అయితే ఇంకా ఫర్దర్ డౌన్ మూమెంట్ కూడా ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి అకార్డింగ్ టు మన ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం. ఎనీహౌ వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి.
మీకు కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.